నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. ఏపీకి మళ్ళీ కొత్త రోజులు రాబోతున్నాయి. ఏపీకి అన్ని శుభవార్తలు వస్తున్నాయి. ఎలాగంటారా, గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రావాల్సినవన్నీ కూడా ఆగిపోయాయి అనే ఒక అపవాద ఇప్పటికీ వాళ్ళ మీద ఉంది. ఇంతకీ ఏం రావాల్సిన ఆగిపోయాయి అని అనుకోవచ్చు. ముఖ్యంగా పెట్టుబడులు. ఒక రాష్ట్రం బాగుపడాలన్నా, ఒక దేశం బాగుపడాలన్నా దానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ, ఆ రాష్ట్రానికి, ఆ స్టేట్కి, ఆ కంట్రీకి ఆర్థిక వ్యవస్థ బాగుంటే ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. ఇల్లైనా, లేదంటే ఊరైనా, లేదంటే గ్రామమైనా, లేదంటే కంట్రీ, స్టేట్, వాట్ ఎవర్ ఏదైనా కానీ. సో ఆర్థిక వ్యవస్థ బాగుండాలంటే ఎన్ని ఎక్కువ పెట్టుబడులు వస్తే అంత జీడిపి పెరుగుతుంది, అంత ఇన్కమ్ రాబోతుంది. అంతేవిధంగా రాష్ట్రానికి అలాగే స్టేట్కి కూడా చాలా అంటే చాలా ఇన్కమ్ అనేది అక్కడికి వస్తుంది. సో ఆ విధంగా ఏపీకి గతంలో 5 సంవత్సరాలలో వెనకబడి ఉండడానికి ముఖ్య కారణం ఏంటంటే పెట్టుబడి రాకపోవడం. ఒకవేళ పెట్టుబడులే వచ్చి ఉంటే కనుక ఎంప్లాయ్మెంట్ వచ్చేది, ఉద్యోగాలు వచ్చేవి, తర్వాత స్టేట్ బాగుపడేది. ఇప్పుడు ఉన్నటువంటి ఏపీకి ఏదైతే ఉందో రాజధాని కూడా లేకపోవడం వల్ల వాళ్ళు ఎంత వెనకబడిపోయి ఉన్నారో మీ అందరికీ తెలిసి ఉంటుంది. 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ అన్న వార్త విన్న వాళ్ళంతా కూడా, ఏపీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. వలసల పట్టుపట్టారు. ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వలస బాట పట్టారు. ప్రతి ఊరికి షిఫ్ట్ అయిపోతూనే ఉన్నారు. పక్కన ఉన్న రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రానికి, లేదంటే అటుపక్కన ఉన్న రాష్ట్రం తమిళనాడుకి, లేదంటే నార్త్లో ఉన్నటువంటి మరో రాష్ట్రం ఉన్నటువంటిది కర్ణాటకకి. సో ఏ రాష్ట్రానికంటే ఆ రాష్ట్రకి వాళ్ళకి ఇక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుంది. బెంగళూరుకో, హైదరాబాద్కో, చెన్నైకో ఇలా విధంగా పక్కన ఉన్న రాష్ట్రాల మీద డిపెండ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి చాలామంది యువత అంతా కూడా బయటకు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అది కూడా ఎంతమంది, మా అంటే ఒక 10 to 20% మాత్రమే ఎవరైతే బాగా చదువుకున్న వాళ్ళు, లేదంటే అబ్రాడ్లో ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు, ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు అంతా కూడా ఫారినర్ వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోతున్నారు. కానీ ఇంకొంతమంది ఉద్యోగం కోసం బెంగళూరు, ఐటీ ఎంప్లాయీస్ అయితే హైదరాబాద్, ఈ విధంగా ఎక్కడికక్కడ వలస అవుతున్నారు. మరి ఏపీకి ఎప్పుడు వస్తారు? ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి అక్కడ రావాలంటే ఫస్ట్ అక్కడ ఖచ్చితంగా రాజధాని ఉండాలి కదా. మరి క్యాపిటల్ ఉన్నప్పుడే కదా అక్కడ ఉన్నటువంటి రాష్ట్రం అనేది బాగుపడుతుంది. అది లేదు. సరిపోని గతంలో కొన్ని వచ్చినటువంటి పెట్టుబడులు వెనక్కి కూడా వెళ్ళిపోయాయి అనే సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎలాగో అలాగా కియా మోటార్స్ అయితే ఉంది. కానీ మీకు గుర్తు ఉందో లేదో, ఇంటర్నేషనల్ మాల్ ఏదైతే ఉందో, మల్టీనేషనల్ మాల్, లులు మాల్, కేరళ ఆధారిత ఉన్నటువంటి లులు మాల్, దుబాయ్లో చాలా చాలా బ్రాండ్ ఉన్నటువంటి లులు మాల్ అనేది దేశవ్యాప్తంగా ఎన్నో కంట్రీస్లో చాలా చాలా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి లులు మాల్ ఫస్ట్ మన ఏపీకే వచ్చింది. ఎస్, ఏపీకి పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన తరుణంలో అక్కడ ఎప్పుడైతే ల్యాండ్ అక్విజిషన్ జరిగిందో, ల్యాండ్ అలొకేషన్ ఇవ్వాలనుకున్న సందర్భంలో అంత ల్యాండ్ మేము ఇవ్వలేము, మేము అలొకేట్ చేయలేము అన్నట్టు 2019లో ఉన్నటువంటి ప్రభుత్వం వారికి ఉత్తర్వులు జారీ చేసింది. దానివల్ల లులు మాల్ అక్కడికి రాకుండా ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆ ప్రతిపాదనలకి ఎవరు కూడా ఆమోదం తెలియజేయకపోవడం వల్ల వెనక్కి వెళ్ళిపోయాయి. పైగా వెళ్లే ముందు ఒక మాట కూడా అన్నారు, లులు యాజమాన్యం, లులు ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో ఇకపై భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్కి మేము వచ్చే ప్రసక్తే లేదు, మేము రాము అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి మరి కూడా వెళ్ళిపోయారు. అంటే ఎంత హర్ట్ అయి ఉంటారో, ఎంత ఇబ్బంది పడి ఉంటారో. వాళ్ళు ఇక్కడ ఎప్పుడైతే పెట్టుబడులు పెట్టడానికి, ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి ల్యాండ్ని అలొకేట్ చేయమని ప్రభుత్వాన్ని అడిగినప్పుడు వీళ్ళు ఎంత ఇబ్బంది పెట్టుంటారో అర్థం చేసుకోండి. అంత నిరాశతో వాళ్ళు వెనక్కి వెళ్ళారు. అయితే ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు మళ్ళీ లులు మాల్ అనేది మళ్ళీ ఏపీకి వస్తుందని. ఎస్, నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా, ఏపీకి మళ్ళీ మంచి రోజులు వచ్చాయి. శుభవార్తల మీద శుభవార్తలు వింటున్నారు అన్న దాంట్లో ఇదొకటి ముఖ్యంగా అని చెప్పుకోవచ్చు. అయితే లులు మాల్ మళ్ళీ హైదరాబాద్లో ఏ విధంగా ఎంత బాగా ఎస్టాబ్లిష్ అయిందో అదే విధంగా ఏపీలోని విశాఖపట్నంలో లులు మాల్ రాబోతుంది. అవును, దాదాపుగా 13.43 ఎకరాలు ఈ ఇంత పెద్ద ప్లేస్లో భారీగా, ఈవెన్ మన హైదరాబాద్లో కన్నా చాలా భారీగా విశాఖపట్నంలో అక్కడ ఉన్నటువంటి సముద్ర తీరాన 13.43 ఎకరాల విస్తీర్ణంలో లులు మాల్ని ఏర్పాటు చేయబోతున్నారు. అదేంటి అసలు మళ్ళీ ఏపీకి రాము అన్న లులు మాల్ మళ్ళీ ఎందుకు వస్తుందని అనుకుంటే అక్కడే చాలా ఉన్నాయి. సో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో, ఎప్పుడైతే మళ్ళీ అధికారంలోకి వచ్చారో వీళ్ళంతా కూడా
రీసెంట్గా దావోస్కి వెళ్ళడం జరిగింది, చాలా పెట్టుబడులు కూడా తీసుకురావడం జరిగింది. దాదాపుగా మైక్రోసాఫ్ట్ వాళ్ళని కలవడం కానీ, అమెజాన్ని కలవడం కానీ, హైదరాబాద్ ఒకప్పుడు ఇక్కడ ఏ విధంగా ఉందో మీరు చూసేవారు. ఇన్ని పెట్టుబడులు హైదరాబాద్కి రావడానికి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రయత్నం చేశారో అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతికి కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి ఒక్కటే డెవలప్మెంట్ కాకుండా సరిహద్దులో ఉన్న ప్రాంతాలన్నీ, ముఖ్యంగా తీర ప్రాంతాల మీద దృష్టి కేంద్రీకరించారు. అందులో భాగంగానే విశాఖ తీరానికి ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోయిందో ఆ వెళ్ళిపోయిన కంపెనీస్ అన్నిటిని కూడా తిరిగి తీసుకొచ్చే ప్రయత్నంలో లూలు మాల్ యాజమాన్యాన్ని, లూలు మాల్ డిపార్ట్మెంట్ని కలవడం జరిగింది. అసలు ఎందుకు ఆగిపోయింది ఏంటి అని ఆరా తీస్తే కేవలం ల్యాండ్ అలొకేట్ చేయలేదు, ఇంకా చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. అందులో ఉన్నటువంటి ఆ పర్సంటేజ్ వాళ్ళకి ఇంత వాటా ఇవ్వాలని చెప్పారు. ఈ వాటా మేము ఎందుకు ఇస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి లూలు మాల్ ఒప్పుకోలేదు. అందు గురించి ఈ ఆమోదం తిరస్కరించబడింది ఆ టైంలో. ఇప్పుడు ఈ వాటన్నిటికీ కూడా అంగీకరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే వీళ్ళు తీసుకొస్తారో వాటన్నిటికీ వీళ్ళ ఆమోదానికి తగ్గట్టుగా వాళ్ళన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఒప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నంలో షాపింగ్ మాల్ పెట్టడం వల్ల ఎంతోమంది యువతకి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పిస్తారు కాబట్టి తప్పకుండా మేము వాటన్నిటి కూడా ఒప్పుకుంటామని చెప్పడం జరిగింది. మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. సో వెనక్కి వచ్చే ప్రయత్నంలోనే బిఎంఆర్డీఏకు కూడా ప్రభుత్వం వాళ్ళకి ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఏపీఏఐఐసిసికి కూడా ప్రతిపాదనలు కూడా తెలపడం జరిగింది. అంతేకాకుండా గత టీడీపీ పాలనలోనే ఒప్పందం తర్వాతనే వైసీపీ హయాంలో రద్దయింది. మీకు గుర్తుందో లేదో, ఫస్ట్ ఇది 2019 కన్నా ముందు టీడీపీ హయాంలో అది ఒప్పందం కుదుర్చుకున్నారు. అది ఒప్పందం కుదుర్చుకున్నందుకే వీళ్ళు అంటే ఇప్పుడు ఒకవేళ లూలు మాల్ కనుక మళ్ళీ విశాఖలో వచ్చినట్లయితే 2019లో కనుక వచ్చినట్లయితే ద క్రెడిట్స్ గోస్ టు మళ్ళీ టీడీపీకి వెళ్తుంది అన్న ఒకే ఒక దురుద్దేశంతో టీడీపీలో వాళ్ళు చేస్తున్నటువంటి ఏ ప్రతిపాదనలు ఉన్నా కానీ, ఎటువంటి పెట్టుబడులు తీసుకొచ్చిన వాళ్ళకి వాటన్నిటి కూడా రద్దు చేస్తూ జగన్మోహన్ రెడ్డి చాలా వరకు రద్దు చేశారు. అందులో భాగంగానే లూలు మాల్ కూడా ఒకటి రద్దు అయింది. సో మళ్ళీ ఆ రిటర్న్ మళ్ళీ వీళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొచ్చారు. రైట్. సో విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ ప్రాజెక్ట్ చేపట్టేందుకు లూలు గ్రూప్ ముందుకు వచ్చిన సందర్భంలో ఏపీ ప్రజలు చాలా అంటే సంతోషంగా ఉన్నారు. ఇక దీనిపై ఏపీఐఎస్ఎస్కి ప్రతిపాదనలు సమర్పించారు. వాటిని పరిశీలించాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. ఇకపై వాటిని ఏ విధంగా తీసుకురావాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలని కూడా ఆలోచనలో ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఏఎంఆర్డీఏ వద్ద ఉన్నటువంటి 13.43 ఎకరాలను ఏపీఐసిసికి వెనక్కి ఇవ్వాలంటూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2018లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు లూలు గ్రూప్ను కేటాయించిన భూములు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చాక వాటిని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అందువలనే దీనికి ఖచ్చితంగా ప్రభుత్వాలన్నిటి కానీ లేదంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలన్నిటి కూడా వాళ్ళు వెనక్కి తీసుకొని ఇకపై ఇటువంటివి ఏవి జరగకుండా జాగ్రత్తలు చేపడతామన్నట్టు ఒక హామీ ఇచ్చి ఒక బిల్లును అయితే ఆమోదం చేశారు. సో మొత్తానికైతే పెట్టుబడులు అయితే తీసుకొస్తున్నారు, ఖచ్చితంగా ఉపాధి కల్పిస్తామని అంటున్నారు. మరి చూద్దాం. కేవలం లూలు గ్రూప్ సంస్థ ఒకటే కాదు, చాలా సంస్థలు కూడా రాబోతున్నాయి. ముఖ్యంగా అమెజాన్ సంస్థ కూడా ఒకటి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అమరావతిలో పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. మైక్రోసాఫ్ట్ సంస్థతో కూడా ఒక మీటింగ్ భేటీ అయ్యారు చంద్రబాబు నాయుడు. అలాగే టీడీపీ కూటమి కూడా చాలా సంస్థలతో కూడా మాట్లాడడం జరిగింది. పైచ్చు బీజేపీతో కలిసి ఉండడం వల్ల, సెంట్రల్లో కూడా బీజేపీ ఉండడం వల్ల కూడా ఆదాని సంస్థలతో కూడా ఆల్రెడీ మాట్లాడడం జరుగుతుంది. సంప్రదింపులు అన్నీ కూడా చేశాయి. మరికొన్ని పెట్టుబడులు అయితే కూడా ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయని కూడా తెల్లమైంది. ఇంకా దీని గురించి ఇంకా పూర్తి వివరాలు మేము అందిస్తూనే ఉంటాం, చూస్తూనే ఉండండి మా ఛానల్. మీకు ఇంకేమైనా దీని గురించి అవగాహన కల్పించాలి లేదంటే ఇంకేమైనా మీకు తెలియజేయాలని అనుకుంటే జస్ట్ కీప్ ఆన్ పోస్టింగ్ అండ్ కామెంట్స్ సెక్షన్.